హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత నలురి. సో ఇదైతే లాంగ్ వీడియో, చాలా రోజులైంది వచ్చి లాంగ్ వీడియో. సో మైసెల్ఫ్ శ్వేత నలురి, స్టడీయింగ్ ఇన్ ఒరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, రష్యా. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి థింగ్స్ టు క్యారీ ఫ్రమ్ ఇండియా టు రష్యా. సో లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియో తీసాను లగేజ్ ప్యాకింగ్ గురించి, బట్ అక్కడ కొన్ని థింగ్స్ మిస్ అయ్యాను. సో మిస్ అయిన థింగ్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేశాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ లగేజ్ వచ్చేసి అయితే 3 టైప్స్ ఉంటాయి అనమాట. 2 చెక్-ఇన్స్ అండ్ 1 క్యాబిన్ ఉంటది. చెక్-ఇన్ బ్యాగ్స్ ఏమో 2 23 కేజెస్ ఉండాలి, అండ్ క్యాబిన్ బ్యాగేజ్ వచ్చేసి 10 కేజెస్ ఉండాలి. సో మీరు మాక్సిమం క్యాబిన్ లో, అంటే మనం ఏదైతే క్యారీ చేస్తామో ప్లేన్ లో మనతో పాటు, అందులో అయితే ఎలక్ట్రానిక్స్ వరకే ఉండాలి. లైక్ ల్యాప్టాప్ కానీ, చార్జెస్ కానీ, పవర్ బ్యాంక్ కానీ ఇలా ఉండేటట్టు చూసుకోండి మాక్సిమం. అండ్ లిక్విడ్ ఫుడ్స్ అయితే అసలు అలో చేయరు ఆ క్యాబిన్ లోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెక్-ఇన్ బ్యాగ్స్. ఈ చెక్-ఇన్ బ్యాగ్స్ లో కూడా మాక్సిమం షార్ప్ ఆబ్జెక్ట్స్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే మనం తీసేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనం ఇంటి దగ్గర వెయిట్ చెక్ చేసుకుని వస్తే బెటర్ ఆప్షన్. ఇంకా కొంచెం 23 అంటే కొంచెం కేజెస్ తక్కువే పెట్టుకుని వస్తే ఇంకా బెస్ట్ ఆప్షన్ మనకి. సో ఇది గైస్ రూల్స్ అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి వచ్చేసి మాక్సిమం నేను చెప్పింది ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాకింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ లగేజ్ ప్యాకింగ్ వచ్చేసి 6 టైప్స్ గా డివైడ్ చేసాము. ఫస్ట్ వచ్చేసి క్లోతింగ్, సెకండ్ ఈస్ ద ఫుడ్ ఐటమ్స్, థర్డ్ ఈస్ ద యుటెన్సిల్స్, అండ్ ఫోర్త్ ఈస్ ద మెడికల్ స్టాఫ్, అండ్ ఫిఫ్త్ ఈస్ ద స్టేషనరీ, అండ్ ఫైనలీ 6 ఈస్ ద జనరల్ థింగ్స్. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి క్లోతింగ్ చూద్దాం. క్లోతింగ్ లో అయితే బాయ్స్ వచ్చేసి హూడీస్ అండ్ టీ షర్ట్స్ ప్రిఫర్ చేయండి, షర్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే ఇది కోల్డ్ కంట్రీ కాబట్టి. సో మాక్సిమం హూడీస్ అండ్ టీ షర్ట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ గర్ల్స్ కి వచ్చేసి అయితే మీరు కంఫర్టబుల్ ఉన్న డ్రెస్సెస్ అయితే తెచ్చుకోండి, మాక్సిమం ఉలెన్ క్లోత్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి గర్ల్స్ కూడా. అండ్ మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే మీరు ఇండియన్ జాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి, ఎందుకంటే స్టార్టింగ్ 3 days సర్వైవ్ అవ్వడానికి. సో ఇండియన్ జాకెట్స్ అయితే ఇక్కడైతే చలినంతే అంత ఆపవు. సో నెక్స్ట్ 3 days తర్వాత మీరు రష్యన్ స్టోర్ కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు రష్యన్ జాకెట్స్. సో ఈ రష్యన్ జాకెట్స్ అయితే వింటర్ లో మనకి చలిని బాగా కంట్రోల్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే తెచ్చుకోండి, లైక్ ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఆ టైంలో యూజ్ అవుతాయి ట్రెడిషనల్ డ్రెస్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టవల్స్ అయితే 4 తెచ్చుకోండి. అండ్ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ అయితే మాక్సిమం వాళ్ళే ఇస్తారు, కాకపోతే మీకు ఇంకా కంఫర్ట్ గా కావాలంటే ఎక్స్ట్రా 2 తెచ్చుకోండి లగేజ్ కనుక వెయిట్ ఉంటే. షూస్ అయితే మనకి ఫస్ట్ కంపల్సరీగా స్పోర్ట్స్ షూస్ తీసుకురావాలి, అండ్ ఇంకా తర్వాత టూ పైర్స్ తీసుకురండి, మ్యాండేటరీ ఇది, ఎందుకంటే మనం యూనివర్సిటీకి వెళ్ళినాక షూస్ చేంజ్ చేసుకోవాలి, అండ్ మళ్ళీ మనం హాస్టల్కి వచ్చినాక మళ్ళీ షూస్ చేంజ్ చేసుకోవాలి. సో అందుకని మనం 2 pairs అయితే కంపల్సరీ పెట్టుకోవాలి షూస్, అండ్ అలాంగ్ విత్ ద స్పోర్ట్స్. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్ లో మనం మెయిన్ గా తెచ్చుకోవాల్సింది మసాలాస్ అండ్ చిల్లీ పౌడర్, టామరిండ్. సో ఈ మసాలాస్, చిల్లీ పౌడర్ అనేవి ఇక్కడ హై కాస్ట్ ఉంటది, సో మనం ఇండియా నుంచి తెచ్చుకుంటేనే బెస్ట్ వీలైనంత వరకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని డేస్ సర్వైవ్ అవ్వడానికి లైక్ ఇన్స్టెంట్ ఫుడ్స్ తెచ్చుకోండి, సూప్స్ కానీ, లైక్ చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, అలా మీకు ప్రిఫర్ చేసే ఫుడ్ ని తీసుకొచ్చుకోండి స్టార్టింగ్ సర్వైవ్ అవ్వడానికి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఇక్కడ మసాలాస్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి, సో ప్రిఫర్ బ్రింగింగ్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ అయితే మీకు వీలైనంత వరకు తెచ్చుకోండి పికిల్స్ కూడా. అండ్ ఇక్కడ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, సో మీరు అందులో స్టోర్ చేసుకోవచ్చు పికిల్స్ ఎక్కువ తెచ్చుకుంటే. థర్డ్ టైప్ వచ్చేసి యుటెన్సిల్స్ లో అయితే మాక్సిమం మనం కుక్కర్, పాన్ అండ్ స్పూన్స్ కానీ, లైక్ గ్లాసెస్ కానీ, అండ్ మీ పర్సనల్ వాటర్ బాటిల్ కానీ ఇలా తెచ్చుకోండి. అండ్ మిగతావి కెటిల్స్ అవన్నీ ఇక్కడే దొరుకుతాయి, బట్ మీరు ఈ కుక్కర్, పాన్ అనేవి మాత్రం మాక్సిమం ఇండక్షన్ బేసే చూసుకునేటట్టు తీసుకురండి. అండ్ ఇంకా యుటెన్సిల్స్ పెట్టుకోకండి ఇంతకు మించి, లైక్ కెటిల్స్ కానీ అలాగా, అవన్నీ ఇక్కడే దొరుకుతాయి మిగతా యుటెన్సిల్స్ అన్ని. సో లగేజ్ వేస్ట్ చేయకుండా యుటెన్సిల్స్ అయితే తక్కువ పెట్టుకొని రండి. అండ్ ఫోర్త్ టైప్ ఈస్ మెడికల్ స్టఫ్. అండ్ ఈ మెడికల్ స్టఫ్ లో మన ఫస్ట్ వచ్చేసి ఆప్రాన్ అయితే కంపల్సరీగా ఫుల్ స్లీవ్స్ ఉండాలి, ఇక్కడ మ్యాండేటరీ ఫుల్ స్లీవ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మెడికల్ క్యాప్, అండ్ థర్డ్ వచ్చేసి సెథస్కోప్ అయితే మనకి ఫస్ట్ 2 years లో యూజ్ ఏమి ఉండదు, జస్ట్ మన ఫొటోస్ తీసుకోవాలంటే మీరు తెచ్చుకోవచ్చు. అండ్ 3rd year నుంచి అయితే సెథస్కోప్ యూజ్ అవుతుంది, సో మీరు 2nd year ఇంటికి వెళ్ళినప్పుడైనా సెథస్కోప్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ మాస్క్స్ అండ్ గ్లౌజెస్.
ఇవి కూడా కంపల్సరీగా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాబ్లెట్స్ లైక్ ఫీవర్ కి, కోల్డ్ కి, కాఫ్ కి ఇలా మీకు ఇంకా ఏమైనా టాబ్లెట్స్ కావాలంటే ఆ టాబ్లెట్స్ తెచ్చుకోండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే స్పెట్స్ అయితే మర్చిపోకండి. స్పెట్స్ అయితే మీరు అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఇక్కడ లెన్స్ వచ్చేసి 8,000 అలా ఉండదు. సో 2 పైర్స్ తెచ్చుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి మాక్సిమం. అండ్ ఫిఫ్త్ టైప్ ఈ స్టేషనరీ. ఈ స్టేషనరీ అయితే మీరు మాక్సిమం వైట్ నోట్ బుక్స్ ప్రిఫర్ చేస్తే వైట్ నోట్ బుక్స్ తెచ్చుకోండి. రష్యాలో వైట్ నోట్ బుక్స్ అయితే దొరకవు మనకి మాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సైడ్ ఐటమ్స్ లైక్ పెన్సిల్, ఎరేజర్, స్కేల్స్ ఇలాంటివి తెచ్చుకోండి, షార్ప్నర్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కలర్ పెన్సిల్స్ ఇందులో. సో కలర్ పెన్సిల్స్ అయితే ఇండియా నుంచే తెచ్చుకోండి, ఇక్కడ మాక్సిమం రేట్ ఎక్కువే ఉంటుంది అండ్ మనకి యూస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కలర్ పెన్సిల్స్ అవి తెచ్చుకోండి. అండ్ ఫైనల్ నెక్స్ట్ వచ్చేసి A4 బండిల్ షీట్ అదొకటి తెచ్చుకోండి. అండ్ ఇంకా వచ్చేసి స్టేప్లర్, గమ్, సిజర్, స్కేల్ ఇలాంటివి తెచ్చుకోండి. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి జనరల్ థింగ్స్. ఈ జనరల్ థింగ్స్ లో లైక్ మనం డైలీ యూజ్ చేసేవి లైక్ టూత్ పేస్ట్, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, సోప్స్, షాంపూస్, నెయిల్ కటర్, థ్రెడ్స్, నీడిల్స్, అమ్మాయిలకి అయితే శానిటరీ నాప్కిన్స్ ఇవైతే ఎక్కువ తెచ్చుకోండి. మాక్సిమం ఇక్కడ హై కాస్ట్ ఉండదు కాబట్టి మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఎక్కువ తెచ్చుకుంటే బెస్ట్ గర్ల్స్. అండ్ మేకప్ కిట్, షేవింగ్ కిట్ అండ్ మాయిశ్చరైజర్ ఇదైతే తెచ్చుకోండి, ఎందుకంటే మనకి మాక్సిమం స్కిన్ డ్రై అవుతూ ఉంటది కాబట్టి. సో మాయిశ్చరైజర్ ప్రిఫర్ చేయండి. అండ్ లిప్ బామ్. ఇందాక ఒక టైప్ మిస్ చేశాను, అదేంటంటే యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్. సో ఇందులో వచ్చేసి అయితే మనం మీకు తెలిసిందే కదా, జనరల్ లైక్ ఫోన్, ఛార్జర్, అడాప్టర్ అయితే యూనివర్సల్ అడాప్టర్ తెచ్చుకోవాలి. మేము తెచ్చుకున్నది అయితే కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము, అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ పవర్ బ్యాంక్, ల్యాప్టాప్, ఛార్జర్ ఇవన్నీ మీరు క్యాబిన్ బ్యాగ్ లో ఉండేటట్టు ప్రిఫర్ చేయండి మాక్సిమమ్. చెకిన్ బ్యాగ్ లో అయితే అసలు పెట్టకండి వీటిని. సో ఫైనలీ ఇది గైస్ వీడియో. నేను ఇంకా ఫర్దర్ గా ఏమైనా మిస్ అయ్యింటే వీడియో ఎండింగ్ లో డిస్ప్లే చేస్తాం ఇమేజెస్. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్ గా డిసైడ్ అవ్వండి ఇంకా ఏమైనా తెచ్చుకోవాలో. అండ్ నేను చెప్పిన వాటిలో అయితే కంపల్సరీగా మీరు తెచ్చుకోండి, మాక్సిమం ట్రై చేయండి తెచ్చుకోవడానికి. సో మీరు మొత్తం 23 లోనే మొత్తం 56 kgs లోనే తెచ్చుకోవాలి. అండ్ 56 అంటే 56 కాదు కరెక్ట్ గా, మీరు కొంచెం 500 grams or 1 kg బిలో తెచ్చుకోండి, లేదంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ లో మనకి ప్రాబ్లం అవుతుంది ఒకవేళ వెయిట్ ఎక్కువ అయిందంటే. సో ఇది గైస్ వీడియో ఫైనలీ. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లేదా కాంటాక్ట్ మీ త్రూ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్, కింద లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేత నల్లూరి. బాయ్.